నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. తెలంగాణల జిల్లాలు 31. ఎవ్వరు అడగొద్దు. ఇంకొకటి, సోషల్ మీడియాలకు జనసేన ఇక సురువైనట్టే. పవన్ అన్న ప్రశ్నల ఆనా. ఏటీఎం దొంగల కొత్త ఇకమతు, ఈజీగా దోచేస్తారు మన సొత్తు. బతుకమ్మల కాడిపోయిన సత్తి, జూబిలీ పెద్దమ్మ వియ్యాలో బొట్టే పెట్టింది వియ్యాలో, జూబిలీ పెద్దమ్మ వియ్యాలో బొట్టే పెట్టింది వియ్యాలో, జూబిలీ పెద్దమ్మ వియ్యాలో గాజులే వేసింది వియ్యాలో. యాదాద్రి గురించి విశదీకరించండి అని పరీక్షలకు వచ్చనస్తే యాదాద్రి పూర్వనామం యాదగిరిగుట్ట. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిశారు. హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో గుడిని కొత్తగా కడుతున్నారు అని మాత్రమే రాయొద్దు. యాదాద్రి అంటే ఇప్పటి సంది ఒక జిల్లా. దేవుడి చరిత్రతో పాటు జిల్లాలోని ప్రముఖుల చరిత్ర, సుప్రసిద్ధ కట్టడాలు, భౌగోళిక పరిస్థితుల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటది. అట్లనే భద్రాద్రి, రాజాద్రి కూడా. ఇక జోగులాంబ పేరు మీద గద్వాల జిల్లా అయ్యేటట్టుంది కాబట్టి మొత్తం చరిత్రను తెలుసుకోవాలి. అవుగని ఇంతకు తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలిసినా? మొత్తానికైతే కొత్త జిల్లాలు ఎన్నో తేలిపోయింది. ముచ్చటగా 31 జిల్లాలను ఫైనల్ చేసిండు కేసీఆర్ సార్. ఇప్పటికే ఎక్కువైనాయి, ఇంతకు మించి ఇయ్యలేమని ఖరాఖండిగా చెప్పేసిండు. జనగాం, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాలు చేస్తే మంచిగుంటదని పెద్దలు కేశవరావు సార్ రిపోర్ట్ రాసిండట. దసరా పండుగ నాడు ఒక్కటే పారి అన్ని జిల్లాల ఆఫీసులలో పాలు పొంగిస్తారు. ఎవరెవరు ఏ జిల్లాలను ఓపెనింగ్ చేయాలనో మంత్రులకు మతలబ్ పంపిండ్రు. సిద్దిపేట, మెదక్ జిల్లాల ఆఫీసులను సీఎం సారు సురువు చేస్తాడు. ఇప్పటి మందమైతే ఉన్న బిల్డింగ్లలోనే కొత్త ఆఫీసులను నడిపిస్తారు. అట్లనే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు, 119 కొత్త మండలాలు, 100కు మీదనే కొత్త పోలీస్ స్టేషన్లు రాబోతున్నాయి. ఇక ఈ దసరా సంధి అంత కొత్తగానే ఉంటది. ఇక ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సార్ చెప్పినట్టే గుర్తు. నాకెందుకండి ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఏం రాయాలన్లా? ఇప్పుడే షూటింగ్ అయిపోయింది, మేకప్ తీసేసిన, రేపు గడ్డం గీసుకుంటా, ఎల్లుండి లుంగి చుట్టుకుంటా, ఇవి రాసుకోవాలా, నాకు అవసరం లేదన్నాడు. ట్విట్టర్ అకౌంట్లో అప్పుడప్పుడు ముచ్చట పెట్టేటోడు. కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ సార్కు సోషల్ మీడియానే ముఖ్యమైపోయింది. ఎందుకంటే మోడీ సారేమో ట్విట్టర్లో దునియాలనే ఏక్ నంబర్కి సూటి పెట్టిండు. ఈడ చంద్రల్ సారు సోషల్ మీడియాలో దూసుకుపోవాలి అని తమ్ముళ్ళ క్లాసులు చెప్పి ముంగడికి తీసుకోబట్టే. ఆఖరికి కామ్రేడ్ నారాయణ సార్ కూడా అప్డేట్ అయ్యి సెల్ఫీ వీడియోలో మాట్లాడబట్టే. ఇట్లయితే లాభం లేదని పార్టీ కోసం పవన్ సార్ కూడా సోషల్ మీడియాకు జంప్ అయిండు. తిరుపతి, కాకినాడలా ప్రశ్నించిన కాటమరాయుడు ఖతర్నాక్ ఐడియా వేసిండు. గట్లనే ఎవలన్నా పవన్ అన్నకు సలాలు ఇయ్యాలే అనుకుంటారు కదా, డైరెక్ట్ గా పోయి కలుద్దామంటే సారు ఫుల్ బిజీగా ఉంటాడు. అగో గందుకే పార్టీ కార్యకర్తలు, ఫ్యాన్స్ కోసమని పిట్టగుట్ల ఫేస్బుక్ ల, యూట్యూబ్ ల జనసేన పార్టీ అకౌంట్లు తెరిచిండు. సర్కార్ ఇంకెట్లా ప్రశ్నించొచ్చో రాసి సోషల్ మీడియా అకౌంట్ల డిపాజిట్ చేస్తే తీర్వాటం ఉన్నప్పుడు తీసుకుంటాడు పవన్ అన్న. మనం చెప్పుడే కాదు, సార్ కూడా ఏదన్నా చెప్పాలనుకుంటే ఊకూకే విలేకరులను పిలుచుడు, మీటింగ్ పెట్టే అవసరం లేకుండా పిట్టగుట్లనే కూత పెడతాడు. అది అందరికి వినబడుతుంది. జనసేన నాయకుడు జలం గురించి ముఖం పుస్తకం లేం రాసినా లారీల కొద్ది లైకులు, చదవలేనన్ని కామెంట్ల చూడు ఖాయం. ఆ హుషారుతోని ఇంకింత జోరుగా సర్కార్ను ప్రశ్నిస్తుండొచ్చు పవన్ అన్న. సార్కు ఫ్యాన్స్ అయ్యుండి సోషల్ మీడియాల ఖాతా లేకుంటే ఎమ్మట పోయి తెరువుర్రి. సలాలు అడిగిండు కదా అని పార్టీ ముచ్చట్లు పక్కకు పెట్టి నీ సినిమాల హీరోయిన్ పెట్టుకో, ఐటెం సాంగ్ అదిరిపోవాలి, ఫైటింగ్ ఇరగదీయాలి అని సలాలు ఇచ్చారు. మీరే మొన్న చూడలేదా? మా సత్తిగాడు ఏటీఎం సెంటర్ కాడుకోయి కారట్ గీక్తే మొత్తం సున్నాలు చూపించినాయని నన్ను పొట్టు తిట్టిండు కదా. మరి గిసుంటోళ్ళు ఉంటే ఏటీఎం మిషన్లలో పైసలు ఏడికెళ్ళుంటాయి. ఏటీఎం మిషన్లలో మస్తు దొంగతనాలు చూసినాం కానీ ఇంత చిత్రంగా పైకం గుంజుకోవచ్చని నాకైతే ఇయ్యాలనే తెలిసింది. మనిషితో అవసరం లేదు, కారటు అవసరం లేదు, పిన్ నంబర్ అడిగితే అక్కర్లేదు, గంప గుత్త ఎత్తుకోవచ్చు. ఈ వార్త చూసి ఆయన తెవలన్న అట్లనే చేశారు. హాగో ఈయనేమో ఏటీఎం మిషన్ పౌడర్ ఇస్తాండు. ఎవరు వస్తలేర్తి మిషన్ మీద పౌడర్ చల్లుతాండు. పోట్వల్ దించేటోడైతే ముందుగా పౌడర్ వేయాలి కదా. అంటే వీడేదో షేకలు వాడుతున్నట్టున్నాడు. చూద్దాము. ఆయన పోయిండు, ఇంకో ఆయన వచ్చిండు. కారట్ పెట్టకుండానే పోతాండు.
ఆగో మొదటోడు మళ్ళొచ్చిండు. పల్కా కంప్యూటర్ తెచ్చి ఏదో వైర్లకు కనెక్షన్ ఇస్తాండు. ఏహే ఎవరొస్తలేర్తి మంచిగా సెట్టింగ్ ఎత్తాండు. రైట్ కంప్యూటర్ కట్కలు వస్తాండు. ఆఫీస్లో పని చేసినట్టే ఎంత ఓర్పుతో చేస్తుండో. మిషన్ మీద నెంబర్ల పెట్టే సూచి పెట్టిండు కెమెరాను. రైట్ అచ్చిన పని అయిపోయింది. ముద్దుగా వెళ్ళిపోతున్నాడు. ఇంతకు మనోడు ఏం చేసిండో తెలుసునా? ఎవరన్నా ఏటీఎం కార్డు పెడితే దాని నెంబర్లు ఆటోమేటిక్గా ఈ కంప్యూటర్లో తెలుస్తాయి. ఆ నెంబర్లతోని దొంగ కారెట్లు తయారు చేసి ఉన్న కాడికి మంది సొమ్మును ఉడిచేస్తాడు. బుర్రలున్న బీటెక్ తెలివిన ఎంత వాడి గింత టెక్నిక్ తోని పట్నంలో దొంగతనాలు చేస్తాండ్రు. ఇద్దరు పోరగాన్లు ఈజీగా పైకం కొట్టేసి మంచిగా జల్సాలు చేసిండ్రు. కానీ ఇంత ఇకమతుతోని సీక్రెట్లు తెలుసుకున్నోళ్ళు గోడలకు కండ్లుంటాయని తెలియకుండాచునా అట్టిగానే పోలీసులకు దొరికిపోయినరు. మిషన్లను వాళ్ళకు కొట్టి దోషినోళ్ళను చూసినాము, బ్యాంకులు కొల్లగొట్టినోళ్ళను చూసినాము. కానీ కారటి వివరాలతోని పైకం ఖతం చేసిన దొంగలను వీళ్ళనే చూస్తానం. టెక్నాలజీ గురించి గింత మంచిగా తెలిసిన వీళ్ళను జైలుకు పంపుడు కంటే ఇంకెవ్వడు ఏటీఎం మిషన్లు దోయకుండా చూసే కొలువిస్తే బాగుండు అనిపిస్తుంది మాకైతే. ఏమంటారు? చూడంగా పండుగ దగ్గరకు వచ్చేసింది కదా, అందుకే నేను మావుని బియ్యం శనియప్ప పాడు ఎండబెట్టి వచ్చిండ్రా. కొంత గిర్నికోయి పట్టించుకురాపో అన్న. నేను వట్టి అనిపో ఆ నూరికిండు పోరాడు. ఏడదేళ్తాడో ఇప్పుడు. సత్తి ఏడికెళ్ళి వచ్చిండ్రా మీరు? రంగారెడ్డి జిల్లానా? గాజులు రామారమ్మా, అందుకే గాజులు కొత్త వేసుకొచ్చినారు. ఎల్పీ స్టేడియంలా 10,000 మందికి బతుకమ్మ ఆడేటోళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఈడ ఆడుకోయిండు. ఏం పనికి? ఇక్కడ 6 ఏమైందిరా? అమ్మున్నారు. ఒరే నాయన కింద పడగలరా? నీ సాఫ్ చేస్తారు బిడ్డ, మెల్లగా. నీరేమో మాది నాగోల్ జైపూర్ కాలనీ. నాగోల్కి వెళ్ళి వచ్చినావు? బస్సులోనే వచ్చినావా? నీకు పాటలు వస్తాయా? పాడు. జూబిలీ పెద్దమ్మ వియ్యాలో బొట్టే పెట్టింది వియ్యాలో. జూబిలీ పెద్దమ్మ ఉయ్యాలో బొట్టే పెట్టింది ఉయ్యాలో. వామ్మో మత్తు జనం వచ్చినట్టున్నారు కదా సత్తి. నీ పేరు ఏం పేరు? నా పేరు అనసూయమ్మ, కోసాయిగూడలో ఉంటా. పాటలు వస్తాయా? బతుకమ్మ పాటలు? బతుకమ్మ పాటలు అందరూ వాడుతుంటే నేను వాడతా. అందరు వాడితే నువ్వు వాడు కాదు. చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా చేసుకున్నావు బతుకమ్మ? ఏదో చేసినాం, ఆడినాం, చూసినాం, ఇలా కూర్చున్నాం. నువ్వు మా అక్కలాకనే ఉన్నావు. అరుగు మీద కూర్చొని చూసేటట్టున్నావు. అక్క చూడు. అరే నర్మ, నా గురించి ఎందుకురా నీకు? అక్క మీ ఊరే ఊరు? మాది హైదరాబాద్. హైదరాబాద్ అంటే మస్తు పెద్దగా ఉన్నారు. జగద్గిరి గుట్టనా? నాలాకెందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క ఈమె కూడా ఎక్కిరిస్తున్నాను నన్ను. ఎందుకన్నా? అరే అలా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావురా? ఆడుకోని సప్పుడు కూకో. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 4,000 మంది వచ్చిండ్రు. మా రికార్డ్ ఏంటంటే పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ రోజు 10,000 మందితో ఇక్కడ రికార్డు కొట్టాలని. వామ్మో ఇంతమంది జనాలు ఒకటే పారు ఆడితే ఎట్లుంటది? మంచిగా ఉంటది కదా. ఒక పాట నేర్పి మేడం నాకు, నేను వాడితే ఇప్పుడే ఒక్క నిమిట్. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయే చందమామ. 2 వేసి పూలేసి 3 వేసి ఇంతేనా? 4 వేసి పూలేసి 4 జాములు 5 జాములా? నేను వాడతాగు. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయే చందమామ. అరే మావాడు మంచిగానే వాడుతుండు కదా. ఒక్క చిలక పచ్చ చీర కట్టుకొని ముద్దగానే ఉన్నావు కానీ చప్పట్లు కొట్టు. ఏమైతుంది? సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. ప్రాక్టీస్ చేయండి. నీకు పాటలు వస్తాయా అక్క? రావా? సపోర్ట్ చేస్తలేరు అక్క. నీకు వస్తాయా అక్క? అక్క క్రికెట్ ఆడతారు చూడు, దాంట్లో గ్రౌండ్లోకి వచ్చి మొత్తం 10,000 మందితో రికార్డు కొడతారంట. ఇక చూడక్క కాలేజ్ చేసేటోళ్ళు కూడా వచ్చిండ్రు. ఏం పేరు నీ పేరు? సప్నంత. అగో కాలేజ్కి వెళ్ళి వచ్చింది, నేర్చుకుంటుంది. నువ్వేమో ఆడతలు అంట నాన్నే కూర్చుతావు. మస్తు మంది వచ్చింది వీడికి. బాగున్నావా అక్క? అన్న కూడా మంచిగా ఉందా? పూజ చేసినావా? తినేటివి ఉన్నాయా నీ తానేమన్నా? హ్యాపీ బతుకమ్మ అనాలి. హ్యాపీ బతుకమ్మ. మా అక్కకు కూడా ఆలోచిస్తుంది.
సద్దుల బతుకమ్మ నాడు ఒక్కటే పారి 10,000 మంది ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఆడితే గిన్నిస్ బుక్ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా రాసుకోపోతారు కదా. అక్కలు మీ అందరికి మరి ఆల్ ది బెస్ట్ గా మంచిగా ఆడండి. ఏందో ఏమో మంచిగా జనమంతా బతుకమ్మ ఆడుతుండ్రు. నేను మీడ కూర్చొని అలా ఆడే ముచ్చట్లు చెప్తున్నా. ఆడతలు చదివి బస్ ఎక్కింటుకోయే వరకు ఆడ ఆడుకున్న వాళ్ళందరూ ఎక్కడక్కడ వెళ్ళిపోతున్నారు. రోజు ఇట్లనే అవుతుంది. ఇక లాభం లేదని ఆఫీస్లోనే బతుకమ్మలం వేసినాం. మా యాంకర్లు అందరం కలిసి మంచిగా అన్నాం బతుకమ్మ. దినం మీరు ఆడింది నేను చూపిస్తున్నా కదా, ఇవాళ మేము ఆడింది మీరు చూడండి. కోలో కోలో కోల్ కొమ్మ పూసే కోల్ సుక్క పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిల్లే ఊడ్చే కోల్ అలుకేమో సల్లే కోల్ అద్దాల వాకిట్లో ముగ్గుల్లే వేసే కోల్ చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపే ఓ అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల అలా పిట్టల గుంపు చూడు ఓ రాసా గుమ్మాడి కాముడట పాట పాడే ఓ రాసా గుమ్మాడి జానేడంతా పోరాగాడు ఓ రాసా గుమ్మాడి బతుకమ్మ నెత్తినాడే ఓ రాసా గుమ్మాడి గుర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి కొడవలి గడ్డ పార కుంకుమ బట్టు దిద్దుకున్నాయి పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మాడి తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎద పొంగును చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడో మట్టి బిడ్డ బతుకమ్మను చూడో గంగా ఒళ్ళో తేలియాడెను చూడో భూదేవి పులకించి దీవెనలే ఇచ్చేనేడు వాకిలి నుండి చెరువు వలుగుల దాకా చూడోయ్ చూడో బతుకమ్మల బారో చిత్తడి నుండి చెరువు మత్తడి దాకా అరే చూడోయ్ చూడోయ్ బతుకమ్మల జోరో ఇక ఇవి మన ముచ్చట్లు. మనం మళ్ళా కలుద్దాం. నమస్తే.